హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో నేమ్ రేంజ్ అంటే ఏంటి, నేమ్ రేంజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నేమ్ రేంజ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. ఇక్కడ నేను డేటా అనేది సింపుల్గా తీసుకున్నాను. ఈ డేటాలో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెల్కి ఒక నేమ్ని డిఫైన్ చేయడం కానీ, లేదంటే ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఆ రేంజ్కి ఒక నేమ్ని డిఫైన్ చేయడం కానీ, లేదంటే ఈ టోటల్ డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఈ డేటా రేంజ్కి ఒక నేమ్ని డిఫైన్ చేయడం అనేది నేమ్ రేంజ్ అంటారు. ఇప్పుడు నేమ్ రేంజ్ ఎలా క్రియేట్ చేయాలి, నేమ్ రేంజ్ 2 వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ వే వచ్చి ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఏ రేంజ్కి అయితే మీరు నేమ్ డిఫైన్ చేయాలి అనుకుంటున్నారో ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఎంప్లాయీ ఐడి సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి నేమ్ బాక్స్ ఉంది చూడండి. ఇలా చూడండి, ఇక్కడ నేమ్ బాక్స్ ఉంది కదా. ఈ నేమ్ బాక్స్లో మనం నేమ్ ఎంటర్ చేసి మనం సెలెక్ట్ చేసిన రేంజ్కి ఆ నేమ్ అనేది డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎంప్లాయీ ఐడి అని ఎంటర్ చేస్తాను. ఎంప్లాయీ _ID. ఇక్కడ మనం నేమ్ ఎంటర్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేమ్ ఎంటర్ చేసేటప్పుడు స్పేస్ ఇవ్వద్దు. స్పేస్కి బదులు ఇలా _ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చారంటే యాక్సెప్ట్ చేయదు. స్పేస్కి బదులు ఇలా _ ఇచ్చి నేమ్ అనేది టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన రేంజ్కి నేమ్ అనేది డిఫైన్ చేసాం. ఇప్పుడు సెకండ్ వేలో ఇక్కడ ఎంప్లాయీ నేమ్ సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిబ్బన్లో ఫార్ములాస్ ట్యాబ్ అని చూడండి. ఇలా చూడండి, ఫార్ములాస్ ట్యాబ్ ఉందిగా, దానిపై క్లిక్ చేయండి. ఇందులో మనకి డిఫైన్ నేమ్ అనే ఆప్షన్ ఉందిగా, దానిపై క్లిక్ చేయండి. మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ మనకి నేమ్ అనేది డిఫాల్ట్గా మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో ఫస్ట్ నేమ్ అరుణ్ అనేది ఇక్కడ నేమ్లో డిఫాల్ట్గా తీసుకుంది. ఇప్పుడు మనం ఈ నేమ్తోనే ఆ రేంజ్కి నేమ్ అనేది డిఫైన్ చేయొచ్చు, లేదంటే నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నేమ్ అనేది చేంజ్ చేస్తాను. ఎంప్లాయీ _నేమ్. ఇందాక చెప్పానుగా, నేమ్లో స్పేస్ ఇవ్వద్దు. స్పేస్కి బదులు ఇలా _ ఇవ్వాలి. _ ఇవ్వను అంటే మొత్తం నేమ్ని ఇలా మిక్స్ చేసి టైప్ చేయాలి. ఒకవేళ నేమ్లో స్పేస్ ఉండాలి అంటే స్పేస్కి బదులు ఇలా _ ఇచ్చి నేమ్ టైప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ స్కోప్ అనేది మనకి డిఫాల్ట్గా వర్బుక్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం క్రియేట్ చేసే నేమ్ రేంజ్ అనేది ఈ ఎంటైర్ వర్బుక్లో మనకి యూజ్ అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేసి ఇందులో ఏదో ఒక షీట్ని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేసామంటే అప్పుడు ఏమవుతుందంటే మనం క్రియేట్ చేసే నేమ్ రేంజ్ అనేది ఆ షీట్లో మాత్రమే యూజ్ అవుతుంది, ఎంటైర్ వర్బుక్లో యూజ్ అవ్వదు. కాబట్టి మనం ఏదైనా రేంజ్కి నేమ్ని డిఫైన్ చేసేటప్పుడు స్కోప్ అనేది మనకి డిఫాల్ట్గా వర్బుక్లో ఉంటుంది. కాబట్టి వర్బుక్లోనే ఉండనివ్వండి. అండ్ రిఫర్స్ టులో మనం సెలెక్ట్ చేసిన రేంజ్ రిఫరెన్స్ అనేది యాడ్ అవుతుంది. ఇలా చూడండి, D2 to D8. ఇప్పుడు మనం ఎంప్లాయీ నేమ్ సెల్ రేంజ్ సెలెక్ట్ చేసాం కదా, ఆ రేంజ్ అనేది D2 నుంచి D8 వరకు ఉంది. కాబట్టి ఇక్కడ రేంజ్ రిఫరెన్స్ యాడ్ అయింది. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయగానే ఆ రేంజ్కి మనం యాడ్ చేసిన నేమ్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అలానే ఎంప్లాయీ డిజిగ్నేషన్ సెల్ రేంజ్కి శాలరీ సెల్ రేంజ్ కూడా నేమ్ అనేది డిఫైన్ చేద్దాం. ఎంప్లాయీ డిజిగ్నేషన్ సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిఫైన్ నేమ్స్లో ఇందాక మనం డిఫైన్ నేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం సెలెక్ట్ చేసిన రేంజ్కి నేమ్ అనేది డిఫైన్ చేసాం కదా, మనం ఇక్కడ నేమ్ మేనేజర్ ఆప్షన్లోకి వెళ్ళి కూడా మనం సెలెక్ట్ చేసిన రేంజ్కి నేమ్ అనేది డిఫైన్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేమ్ మేనేజర్ పై క్లిక్ చేయండి. మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనం క్రియేట్ చేసిన నేమ్ రేంజ్ అనేది ఈ విండోలో కనిపిస్తాయి మనకి. ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేసిన నేమ్ రేంజ్ని ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన రేంజ్కి నేమ్ అనేది డిఫైన్ చేయాలి అంటే ఇక్కడ మనకి న్యూ అనే ఆప్షన్ చూడండి, దానిపై క్లిక్ చేయండి. మనకి సేమ్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో ఫస్ట్ నేమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనేది డిఫాల్ట్గా తీసుకుని చూడండి. ఇక్కడ చూడండి, ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్లో స్పేస్ ఉంది కదా, ఇక్కడ మనకి స్పేస్కి అది ఆటోమేటిక్గా _ యాడ్ చేసింది. ఇప్పుడు మనం ఈ నేమ్తోనే ఆ రేంజ్కి నేమ్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు, లేదంటే నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నేమ్ చేంజ్ చేస్తాను. ఎంప్లాయీ _డిజిగ్నేషన్. ఓకే, క్లోజ్. ఇప్పుడు శాలరీ సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. డిఫైన్ నేమ్ మనకి డిఫాల్ట్గా శాలరీ అని తీసేసుకుంది. ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఎంప్లాయీ ఐడి నుంచి ఎంప్లాయీ శాలరీ రేంజ్ వారికి నేమ్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం కదా. ఇలా నేమ్ రేంజ్ క్రియేట్ చేయడం వల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మన వర్క్బుక్లో మల్టిపుల్ షీట్స్ ఉన్నాయనుకోండి, ఆ మల్టిపుల్ షీట్స్లో మనం ఏదో ఒక షీట్లో ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ నేను ఈ షీట్ 2లో ఉన్నాను. షీట్ 2లోంచి మనం ఏ షీట్లో అయితే డేటాపై నేమ్ రేంజ్ క్రియేట్ చేసామో ఆ డేటాలోకి ఈ షీట్లోంచి డైరెక్ట్గా మూవ్ అవ్వాలంటే మనం
ఆ డేటాపై నేమ్ రేంజ్ క్రియేట్ చేశాం కదా, ఆ నేమ్ రేంజ్ హెల్ప్ ద్వారా ఆ షీట్లో ఉన్న డేటాకి ఈ షీట్లోంచి డైరెక్ట్గా మనం మూవ్ అవ్వచ్చు. చూడండి ఎలాను. ఇక్కడ నేమ్ బాక్స్ ఉంది కదా, ఈ నేమ్ బాక్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనం ఆ డేటాపై క్రియేట్ చేసిన నేమ్ రేంజ్ నేమ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి మనకి. చూడండి, ఎంప్లాయీ డిజిగ్నేషన్, ఐడి, నేమ్, శాలరీ. ఇక్కడ ఉన్న నేమ్స్లో ఏదో ఒక నేమ్ని సెలెక్ట్ చేసుకోగానే మీరు ఆ షీట్లో ఉన్న డేటాలోకి డైరెక్ట్గా మూవ్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ నేను ఎంప్లాయీ నేమ్ పై క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేయగానే ఈ షీట్లో ఆ డేటాపై మనం డైరెక్ట్గా మూవ్ అయ్యాం. ఇలా మనకి నేమ్ రేంజ్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు నేమ్ రేంజ్ని ఎలా ఎడిట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలో చూడండి. నేమ్ రేంజ్ ఎందుకు ఎడిట్ చేయడం అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా డేటాని ఎంటర్ చేసామంటే ఇక్కడ నేను డేటాని కాపీ చేసి ఇక్కడ యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా డేటాని ఎంటర్ చేసాం కదా, ఈ డేటాను కూడా మనం క్రియేట్ చేసిన నేమ్ రేంజ్లోకి అప్డేట్ చేయాలి అంటే అప్పుడు ఆ నేమ్ రేంజ్ని ఎడిట్ చేసి అప్డేట్ చేయొచ్చు. చూడండి ఎలాను. ఇక్కడ నేమ్ మేనేజర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనం క్రియేట్ చేసిన నేమ్ రేంజ్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. ఆ నేమ్ రేంజ్ని ఎడిట్ చేసి మనం యాడ్ చేసిన డేటాని ఆ నేమ్ రేంజ్లో అప్డేట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేసుకొని ఎడిట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రివర్స్ 2లో రేంజ్ అనేది ఎక్కడ వరకు సెలెక్ట్ అయింది, C2 to C8 వరకు సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం డేటా అనేది ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా, ఆ డేటా అనేది ఏ సెల్ రేంజ్లో ఉంది, C9లో ఉంది. కాబట్టి ఇక్కడ C8 తీసేసి C9 యాడ్ చేయండి. ఓకే, అలానే మిగతా నేమ్ రేంజ్ కూడా ఎడిట్ చేసేసుకోండి. ఎంప్లాయీ నేమ్ ఎడిట్ D8 to D9. ఓకే, డిజిగ్నేషన్ ఎడిట్ E8 to E9. ఓకే, శాలరీ ఎడిట్ F5 to F9. ఓకే, ఇలా మనం నేమ్ రేంజ్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేమ్ రేంజ్ని డిలీట్ చేయాలి అంటే మీరు ఏ నేమ్ రేంజ్ని అయితే డిలీట్ చేయాలి అనుకుంటారో ఆ నేమ్ రేంజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ పై క్లిక్ చేయండి. మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది, ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్ ద నేమ్ ఎంప్లాయీ ఐడి. ఓకే పై క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. క్యాన్సిల్ పై క్లిక్ చేస్తే డిలీట్ కాదు. డిలీట్ చేయాలి అనుకుంటే ఓకే పై క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. మీరు ఒకేసారి అన్ని నేమ్ రేంజ్ని ఒకేసారి డిలీట్ చేయాలనుకుంటే ఇలా మౌస్తో డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోండి అన్నిటిని. ఇప్పుడు డిలీట్ పై క్లిక్ చేయండి, అన్నీ ఒకేసారి డిలీట్ అవుతాయి. ఇలా మనం ఎక్సెల్లో నేమ్ రేంజ్ని క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు నేమ్ రేంజ్లో వన్ మోర్ ఆప్షన్ చూపిస్తాను. అదేంటంటే, ఇందాక మనం ఎవ్రీ సింగిల్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని నేమ్ రేంజ్ క్రియేట్ చేసాం కదా, మనం ఇలా ఎవ్రీ సింగిల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోకుండా కూడా నేమ్ రేంజ్ క్రియేట్ చేయొచ్చండి. ఎలా అంటే, మొత్తం డేటాని సెలెక్ట్ చేసుకొని ఈ డేటాలో ఉన్న ఎవ్రీ సింగిల్ రేంజ్కి ఒక నేమ్ రేంజ్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే, మనం మొత్తం డేటాని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డేటాలో మనకి హెడ్డింగ్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మొత్తం డేటాని సెలెక్ట్ చేసుకొని ఎవ్రీ సింగిల్ రేంజ్కి ఒక నేమ్ని డిఫైన్ చేయాలి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న డేటాలో హెడ్డింగ్స్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మొత్తం డేటాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి డిఫైన్ నేమ్స్లో క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ ఆప్షన్ ఉందిగా, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో క్రియేట్ నేమ్స్ ఫ్రమ్ వాల్యూస్ ఇన్ ద టాప్ రో. ఇక్కడ మనకి టాప్ రో అనేది డిఫాల్ట్ గా చెక్ అయ్యింది చూడండి, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసిన డేటాలో హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఆ హెడ్డింగ్ నేమ్స్ తోని ఎవ్రీ సింగిల్ రేంజ్ కి ఒక నేమ్ అనేది డిఫైన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఓకే పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేమ్ మేనేజర్ లోకి వెళ్ళండి. చూడండి మనకి ఎవ్రీ సింగిల్ రేంజ్ కి ఒక నేమ్ అనేది డిఫైన్ అయింది చూడండి, హెడ్డింగ్ నేమ్స్ తోని. ఎంప్లాయీ డిజిగ్నేషన్, ఐడి, నేమ్, శాలరీ. ఇలా మనం ఒకేసారి డేటాని సెలెక్ట్ చేసుకొని ఎవ్రీ సింగిల్ రేంజ్ కి ఒక నేమ్ ని డిఫైన్ చేయొచ్చు. అది కూడా ఎలా, ఆ డేటాలో హెడ్డింగ్స్ ఉంటేనే ఆ క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ లోకి వెళ్ళి మీరు ఎవ్రీ సింగిల్ రేంజ్ కి ఒక నేమ్ ని డిఫైన్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎక్సెల్లో నేమ్ రేంజ్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ పక్కన బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.